నమస్తే అండి. నా పేరు రాజకుల్లాయ స్వామి, అనంతపురము. సేట్రీస్ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. ఈ చెట్లు పెంచే విధానం అనేది చాలా ఉపయోగకరమైనది. ఎందుకంటే మనకి మన భవిష్యత్ తరాల వాళ్ళకి ఇది చాలా ఉపయోగము. ఈ మధ్యనే చూస్తున్నాము, గాలి కలుషితమైంది, నీరు ఆల్రెడీ కలుషితం అయిపోయింది. నీరు ఇంతకుముందు అయితే మన పూర్వీకులు వాళ్ళు, మన తల్లిదండ్రుల వాళ్ళు కూడా నీళ్ళు ఎక్కడా కొనేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి ప్రయాణంలోనూ లేదంటే ఇంట్లో కూడా డబ్బులు పెట్టి కొంటున్నాము. ఇప్పుడు ఢిల్లీ ప్రాంతంలో అయితే గాలిని కూడా కొనాల్సి వస్తుంది. ఇంకా గాలి, నీరు అన్నీ కొంటూనే ఉన్నాము, ఈవెన్ భూమి కొంటున్నాము. ఇట్లా మనకి ప్రకృతి సహజంగా ఇచ్చిండే వనరుల్ని కొనడానికి అవసరం అవుతే ఇంకా భవిష్యత్ తరాలకి మనం ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా ఈ గాలి, నీరు కొనడానికే సరిపోతుంది. కాబట్టి ఈ చెట్లు పెంచడము అనేది చాలా ఉపయోగకరము. మామూలుగా అయితే అంటారు, ఒక చెట్టు ఉంది అని అంటే అది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక చెట్టు ఎన్ని విధాలుగా మనకి పనికి వస్తుంది అని. ఒకవైపు మన గాలిని శుభ్రం చేస్తుంది. ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తే ఫ్లడ్స్ను ఆపడానికి కూడా చెట్లు పనికొస్తాయి. అదేవిధంగా మనకి మెడిసిన్గా కూడా ఉపయోగపడుతుంది. తర్వాత హీట్, ఈ మధ్యకాలంలో సమ్మర్ వచ్చింది అని అంటే ఎండాకాలం వచ్చిందంటే బాగా వేడెక్కుతుంది. సో చెట్లు ఉన్నాయంటే అది న్యాచురల్గా కూల్ అవుతుంది. తర్వాత చెట్లు ఉండడం వల్ల దాని మీద పక్షులు, జంతువులు చాలా వరకు దాని మీదనే నివసిస్తాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే చెట్లు ఉండడం వల్ల మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది. ఒక ఆక్సిజన్ సిలిండర్ రెగ్యులర్గా 1 లీటర్ సిలిండరు మనం బయట కొన్నట్లయితే 200-300 రూపాయలు తీసుకుంటాడు. అదే ఒక చెట్టు ఉందంటే ఒక రోజుకు కనీసం అంటే 100 లీటర్ల ఆక్సిజన్ ఇస్తుంది. సో దాన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు అది ఎంత ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. దాన్ని డబ్బు రూపంలో మారిస్తే కనీసం అంటే 4-5 వేలు ఒక రోజుకు ఇచ్చినట్టు. తర్వాత వాటర్ని ప్యూరిఫై చేస్తుంది. అది ఉండడం వల్ల ఈ శబ్ద కాలుష్యం, నాయిస్ అనేది ఉండదు. పోనీ బాగా పెరిగిన చెట్టు మనము కొట్టేసినాము అంటే దాని నుంచి వచ్చే కలప కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇన్ని విధాలుగా ఉపయోగపడుతున్న చెట్లని పెంచడము అనేది చాలా మంచి పని. సో ఈ విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చి రైతులకి ఎంకరేజ్ చేసి నాటిస్తున్న ఈ సేట్రీస్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. సో ఇప్పుడు వీళ్ళ ప్రకారము కొన్ని చెట్లు రైతుల దగ్గర నాటిస్తున్నారు. సో ట్రీ కల్టివేషన్ ఎలాగ చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఇందులో మహాగని, రెడ్ శాండిల్, శ్రీగంధము, టీకు అనే ఈ 4 రకాలు విరివిగా ఇస్తున్నారు రైతులకు. అందులో ఫస్ట్ మనము మహాగని ఎలా కల్టివేట్ చేయాలి అనేది తెలుసుకుందాము. సో గుంతలు ఎలా తీయాలి, 1 అడుగు ఇంటూ 1 అడుగు గుంతలు తీయాలి. అంటే లోతు, వెడల్పు, పొడవు. ఆ గుంతలకి ఒక్కొక్క గుంతకి 2 మీటర్లు లేదా 3 మీటర్లు ఉండాలి. ఆల్రెడీ మనము ఏదన్నా క్రాప్ పెట్టి అందులో మధ్యలో కూర్చే వాళ్ళకైతే ఈ 2 మీటర్లు 3 మీటర్లు అనేది కాదు, ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఆ గుంతలు తీసిన తర్వాత ఒక 15 రోజులు దానిని ఆరనియాలి. ఎందుకంటే లోపల ఏమన్నా పురుగులు అవి ఉన్నా చనిపోతాయి. డ్రై అయిన తర్వాత దాంట్లోకి కొత్త మన్ను నింపుకొని అందులో ఈ మొక్కలు, నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల్ని నాటుకోవాలి. అవి ఎలా అంటే కవర్ తీసేసిన తర్వాత ఆ కవర్తో వచ్చిన మట్టి ఎంత ఉంటుందో అంతకంటే ఇంకొంచెం ఎక్కువ గుంత తీసి అందులో నాటుకోవాలి. ఫస్ట్ ఒకసారి గుంత తీస్తాము, అది ఎండిన తర్వాత కొత్త మన్నుతో నింపుతాము. ఆ నింపిన మట్టిలో మళ్ళీ చిన్న గుంత తీసి ఈ మొక్కను నాటుతాము. అంటే కొత్త మన్ను వేయడం అనేది
ఈ మొక్కకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. తర్వాత నీళ్ళు ఎలా పోయాలి, వాటరింగ్ ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్. మొక్కను నాటిన తర్వాత వెంటనే నీళ్లు పోయాలి. తర్వాత ప్రతిరోజు కనీసం ఒక వారం వరకు, అంటే 7 రోజుల వరకు ప్రతిరోజు పోయాలి. డ్రిప్ ఉన్న వాళ్ళైతే డ్రిప్ వేసుకోవచ్చు. ఆ తర్వాత 3 రోజులకు ఒకసారి అలా నీళ్ళు ఇవ్వాలి. అట్లా ఒక మంత్, అంటే 3 రోజులకి లేదా 5 రోజులకు 1 మంత్ ఇచ్చిన తర్వాత 15 రోజులు లేదా 10 రోజులు గ్యాప్ పెట్టుకొని అట్లా 2 మంత్స్ నుంచి 2 నెలల నుంచి 10 నెలల వరకు అలా ఇవ్వాలి. 30 రోజులకు ఒకసారి 10 నెలల నుంచి ఇవ్వచ్చు. ఎందుకంటే అప్పటికి వేరు సిస్టమ్ అంతా బాగా డెవలప్ అయి ఉంటుంది కాబట్టి అప్పటికి చిగుర్లు కూడా బాగా వస్తాయి. సో గుంత తీయడము, దాన్ని పూడ్చడము, తర్వాత ఈ మొక్కలు నాటడం అనేది ఇట్లా 3 స్టెప్స్లో ఉంటుంది, అంటే 3 స్టేజెస్లో. తర్వాత మేనేజ్మెంట్ ఎలా చేయాలి? జనరల్గా ఈ మహాగని అనే ప్లాంట్స్కి చిన్న చిన్న పురుగులు వస్తాయి. సుడి మధ్యలో ఒక గమ్ములాగా, అంటే ఒక బంకలాగా వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి మోనోక్రోటోపాస్ స్ప్రే చేస్తే సరిపోతుంది. లేదు అస్పేట్, ఏమన్నా పురుగులు వచ్చి ఆకుల్ని తింటుంటే. ఈ మొక్క వేప జాతికి చెందిండేది కాబట్టి పురుగులు మామూలుగా వస్తాయి. ఇప్పుడు వేప చెట్టుకి ఎలా పురుగులు వస్తున్నాయో అలాగనే వస్తుంది. ఒక 2 నెలల నుంచి అట్లా దానికి ప్రూనింగ్, అంటే మనం పక్కన ఏమన్నా కొమ్మలు పెరుగుతున్నాయి అని అంటే దానిని కట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత వేరుపురుగు, అంటే మనం నాటిన తర్వాత వేరుపురుగు ఏమన్నా కొట్టి చెట్లు చనిపోతున్నాయి అంటే మెలాథియన్, అంటే టిమెట్ గుళికలు అంటారు, నల్లగా ఉంటాయి కదా, వాటిల్ని కొంచెం వేస్తే ఆ లోపల ఉన్న పురుగు చనిపోతుంది. సో దానివల్ల మొక్క దెబ్బ తినకుండా ఉంటుంది. ఇంకొకటి ఏమి అంటే ఏప్రిల్ జూన్ ఆ నెలలో డంగ్ బీటిల్ లాగా, అంటే పేడ పురుగుల్లాగా ఉండే కొన్ని పురుగులు వస్తాయి, బాగా ఆకుల్ని తింటాయి. ఇప్పుడు ఏపాకును ఎలా తింటున్నాయో అలాగనే తింటాయి. అప్పుడు ఒక 2 సార్లు లేదా 3 సార్లు ఈ ఏప్రిల్ జూన్ మధ్యలో అస్పేట్ను స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. ఇంకా 1 ఇయర్ తర్వాత దానికి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే గాలికి ఆకులు బాగా, మన ఏరియాలో బాగా పెరుగుతుంది కాబట్టి ఆకుల బరువు, తర్వాత వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళ బరువు అన్నీ కలిసి చెట్లు ఒరిగిపోతాయి. అట్లా ఒరిగిపోకుండా దానికి సపోర్ట్ అనేది ఒకటి పెట్టుకోవాలి. అంటే ఊతకర్ర, పొడవు కర్రను తీసుకొని దానికి సపోర్ట్ చేసుకొని నాటుకుంటే అది వంగకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ కంట్రోలింగ్, ఎప్పుడైతే ఇంకా 1 ఇయర్ అవుతుందో, అంటే 1 సంవత్సరం అవుతుందో, అప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కటింగ్ చేసుకోవడము, దానికి నీళ్ళు పెట్టుకోవడము ఇలానే ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ చుట్టూ ఉన్న వీడ్స్ ఒకటి, అంటే ఆ గడ్డి అది ఇది ఉంటే తీసేసుకొని మొదల దగ్గర కొంచెం ఎత్తుగా మట్టి వేసుకొని నీళ్ళు వదులుతుంటే సరిపోతుంది. ఎప్పుడు నీళ్ళు కూడా సమ్మర్లో ఒకటి కొంచెం అవసరం అవుతాయి, మామూలుగా అయితే అవసరం ఉండదు. 8 సంవత్సరాలు అలా పెంచిన తర్వాత 8 సంవత్సరాలకి పూత వస్తుంది. పూత వచ్చి కాయలు కాస్తాయి. కాయలు బాగా పెద్దగా ఉంటాయి, మన చీనికాయలు అంత లావు వస్తాయి. దానిలో విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలలో నుంచి నూనె తీస్తారు. నూనె రకరకాలుగా పనికి వస్తుంది. ఆయుర్వేదానికి వాడతారు, షుగరు ఉన్న వాళ్ళకి వాడతారు. తర్వాత ఆ నూనె లేదా అంటే లైక్ వేప చెక్క, వేప నూనె లాగా ఆ నూనెను కూడా మనం వేరే పంటల మీద పెస్ట్ కంట్రోల్కి వాడుకోవచ్చు. ఆవు పంచితము, ఆ విత్తనాల నుంచి వచ్చిండే ఆ నూనె గసి అదంతా కలుపుకొని స్ప్రే చేసుకుంటే వేరే పంటల మీద కూడా పెస్ట్ కంట్రోల్ అవుతుంది. 15 నుంచి 20 సంవత్సరాలకి ఆ వుడ్ బాగా డెవలప్ అవుతుంది. అప్పుడు కట్ చేసుకొని రైతులు వుడ్ను అమ్ముకోవచ్చు.
లేదు అలానే పెట్టుకుంటామంటే ఈ సీడ్స్ను వచ్చే సీడ్స్ను ఈ బయో ఫర్టిలైజర్ వాళ్ళకి అమ్ముకోవచ్చు. అది కూడా ఉపయోగము. అంతేనండి, ఇంకా పెద్ద రిస్క్ చేయాల్సిన పంట కాదు ఇది. బార్డర్ క్రాప్గా పెట్టుకున్న వాళ్ళకైతే ఇంకా అది కూడా ఉండదు, జస్ట్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఇన్నర్ క్రాప్గా కూడా ఏమన్నా ఈ కనకాంబరాలని లేదంటే టమోటా, సమ్మర్లో టమోటా వేసుకోవడం కానీ ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. తర్వాత వచ్చి ఇంకొక ట్రీ ఏమి అంటే రెడ్ శాండిల్. ఈ రెడ్ శాండిల్ని ఎలా అంటే పిట్స్ అయితే మామూలే, కానీ కొంచెం పెద్ద పిట్స్ తీసుకోవాలి, అంటే గుంతలు 2 అడుగుల గుంతలు తీసుకోవాలి. దీనికి 3 నుంచి 4 మీటర్లు పొడవున్న గుంతలు, అంటే ఒక గుంతకి నిడివి 3 నుంచి 4 మీటర్లు. ఇవి ఏమంటే ఇది కూడా అంతే, ఒక 15 రోజులు వదిలిపెట్టడం, అందులో కొత్త సాయిల్ నింపి వర్మీ కాంపోస్ట్ వేయాలి. ఎందుకంటే ఈ రెడ్ శాండల్ అనేది ఎక్కువ నైట్రోజన్ ఉన్న నేలల్లో బాగా పెరుగుతుంది, అందుకోసమని వర్మీ కాంపోస్ట్ కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా ప్లాంటింగ్ అంటే మనం చెట్లను పూడ్చేటప్పుడు ఇందాక చెప్పినట్టే మహాగనికి ఆ బ్యాగ్లో నుంచి, అంటే కవర్లో నుంచి తీసిన తర్వాత గుంత తవ్వి అందులో పూడ్చుకోవాలి. దీనికి వాటరింగ్ పూడ్చిన తర్వాతనే వెంటనే ఇవ్వాలి. ఎవ్రీడే అట్లీస్ట్ ఒక వారం వరకు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత 3 రోజులకు ఒకసారి, అట్లా 1 మంత్, మళ్ళీ 30 డేస్ వరకు గ్యాప్ ఇచ్చి వాటర్ ఇచ్చుకోవాలి. తర్వాత కొత్త చిగుర్లు వస్తాయి. కొత్త చిగుర్లు బాగా పెరిగినాయి అంటే చెట్టు అదెందుకదే ఆ బరువుకు వంగిపోతుంది. సో అక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఊతకర్రను నాటుకోవాలి, సపోర్టు బ్యాంబూ కానీ లేదంటే వేరే పుల్లలు కానీ ఏవైనా నాటుకోవచ్చు. దాని తర్వాత ఈ సాయిల్ ఉంటుంది, 10 నుంచి 15 రోజులు వాటరింగ్ ఇచ్చిన తర్వాత 3 మంత్స్కి ఎన్పికే ఎరువును ఇవ్వాలి. ఎన్పికే ఎరువు అంటే నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషు. అది ఒక చెట్టుకు ఒక 50 గ్రాముల చొప్పున అలా ఇస్తూ వస్తే 3 మంత్స్ తర్వాత, ముందే ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనము వర్మీ కాంపోస్ట్ ఇచ్చింటాం కాబట్టి. అలా 1 ఇయర్ అయిన తర్వాత దానికి ఇంతకు ముందు నుంచి కానీ ప్రూనింగ్ అంటే పక్కన ఏమన్నా కొమ్మలు వస్తే దాన్ని కట్ చేసుకోవడము, ఊతకర్రను చెక్ చేసుకొని దాన్ని సపోర్ట్ చేయడము. కొంచెం పెద్దగా అయిన తర్వాత అందులో మనము ఇంటర్నల్ క్రాప్ ఏమన్నా వేసుకోవచ్చు. ఆ దానితో పాటు దీనికి ఇంకా మంచి, అంటే ఆ ఎర్రదనం, రెడ్ అనేది బాగా రావడానికి ఎంత ఎర్రదనం వస్తే అంత గ్రేడ్ పెరుగుతుంది. ఆ గ్రేడ్ రావడానికి కందులు, పెసలు, ఉలవలు ఇట్లాంటివి, అలసందలు ఇట్లాంటి క్రాప్స్ వేయాలి. ఎందుకంటే ఆ క్రాప్ వేయడం వల్ల అందులో నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రెడ్ శాండిల్కి బాగా పనికి వస్తుంది. ఇంకా లేదు అవి తీసేసిన తర్వాత మాకు ఫైనాన్షియల్గా ఇంకేమైనా సపోర్ట్ కావాలి అంటే, డబ్బులు ఇంకా రావాలి అంటే నన్నారి మొక్కలు దొరుకుతాయి. నన్నారి మొక్కలు వేసుకుంటే నీడకు అవి కూడా బాగా పెరుగుతాయి. ఎండల కాలం నన్నారి అందరూ తాగుతారు కాబట్టి కూల్ డ్రింక్స్ లాగా, సో నన్నారి బాగా పనిచేస్తుంది. సో నన్నారి కూడా వేసుకోవచ్చు. 10 సంవత్సరాల తర్వాత, అంటే మొక్క వయసు 10 సంవత్సరాల తర్వాత దానికి అమ్మోనియా ఎక్కువ అవసరము, అంటే నత్రజని సపోర్టు. 1 కేజీ అమ్మోనియం సల్ఫేటు ప్రతి సంవత్సరము వేసుకోవాలి. ఎన్పికే ఎరువు కూడా వేసుకోవాలి, అదే ఒక 1/2 కేజీ లాగా వేసుకోవాలి. తర్వాత 20 నుంచి 25 సంవత్సరాలకి ట్రీ బాగా పెరుగుతుంది. అప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ రెడ్నెస్ ఎంత ఉంది ఏమి అని. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి, మా దగ్గర ఇన్ని చెట్లు ఉన్నాయి సర్వే నెంబర్లో, ఇవి మేము అమ్మాలనుకుంటున్నాము అని వాళ్ళతో చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఒక నంబర్ ఇస్తారు. ఇంకా తర్వాత రైతులు ఇండివిజువల్గా అమ్ముకోవచ్చు, ట్యాక్స్ కూడా పే చేయొచ్చు. ఎందుకంటే ఇది రేర్ ఎండేంజర్డ్ స్పీసీస్ కాబట్టి స్మగ్గిల్ దీని కిందికి వస్తుంది.
ఇవి లేకపోతే. సో అందుకోసం అఫిషియల్గా అమ్ముకోవాల్సి వస్తుంది. దీనిలో గ్రేడ్ A+A, B+B, C+C, D+D అని ఇలా డిఫరెంట్ క్యాడర్స్ ఉన్నాయి. A+ అనేది బాగా కుంకుమ కలర్లో వచ్చి రెడ్గా ఉంటుంది. దానికి మంచి గిరాకీ ఉంది. అలా రావాలంటే కనీసం 35 సంవత్సరాలు అయింది అంటే మంచిగా వస్తుంది. మన ఏరియాలో కొంచెం ఈ నత్రజని సప్లిమెంట్స్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, అంటే యూరియా, అమ్మోనియం సల్ఫేట్ లాంటివి. అదే చిత్తూరు ఆ నేలల్లో అయితే ఆటోమేటిక్గా ఫారెస్ట్లోనే అంత మంచిగా వస్తుంది. ఇదండి ఎర్రచందనం గురించి. రైతులు ఎర్రచందనం నాటడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. అది కూడా మెడిసినల్గా తీసుకుంటారు వుడ్. ఇంక తర్వాత ఎలాగో మీకు తెలిసినట్టే ఎర్రచందనం వుడ్ చాలా కాస్ట్. అందులో నుంచి ఆయిల్ తీస్తారు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చేస్తారు, కాబట్టి అది చాలా కాస్ట్. తర్వాత ఇంకొక ట్రీ ఏంటి అని అంటే శ్రీగంధం. ఇది మామూలుగా స్మెల్ కోసం షాంపూసు, తర్వాత సోప్స్, దేవుళ్ళ దగ్గర చేయడానికి అవన్నీ వాడతారు. సో ఇవి ఎలా అంటే ఇవి 2 అడుగుల గుంతలు తీసుకోవాలి. తర్వాత ఆ తీసిన గుంతని కొత్త సాయిల్తో నింపుకోవాలి. అందులో కొంచెం ఇసుక ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత వర్మీ కంపోస్ట్ ఎలాగో ఉండాలి. ఈ ప్లాంటేషన్ చేసేటప్పుడు ఈ శ్రీగంధానికి అంటూ ఒక సపోర్ట్, ఒక చెట్టు ఉండాలి. అది ఒక్కోసారి నర్సరీ వాళ్ళే ఇస్తారు. లేదు అని అంటే మనము తోడు చెట్టు అని ఒకటి పెట్టుకోవాలి. ఆ తోడు చెట్టు అనేది చీనీకాయలు అంటారు మన సైడ్, రాయలసీమ సైడు. తెలంగాణ సైడ్ అయితే బత్తాయి పళ్ళు అంటారు. చీనీ కానీ, నిమ్మ కానీ, ఇంకొకటి ఆర్కిడ్ ట్రీ అని ఒకటి ఉంది, అది కానీ, దాన్ని బహీనియా అంటారు. అవి కానీ వేసుకుంటే ఆ చెట్టు వేర్లు, ఈ చెట్టు శ్రీగంధం చెట్టు వేర్లు 2 కలిసి లోపల భూమిలో పెన వేసుకుంటాయి. దానివల్ల ఈ శ్రీగంధం చెట్టు బాగా పెరుగుతుంది. ఎవరికైతే ఆల్రెడీ ఈ చీనీ తోటలు ఉన్నాయో ఆ చీనీ తోటలు ఉన్న వాళ్ళు చీనీ చెట్లకు దగ్గరలో ఈ శ్రీగంధం చెట్లు నాటుకుంటే చీనీ చెట్లు పెద్దగా అయ్యి 18 సంవత్సరాలు అట్లా అయిన తర్వాత ఎలాగో కొట్టేస్తాము, అప్పటికి శ్రీగంధం చెట్లు బాగా పెరిగింటాయి. సో వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది శ్రీగంధం చెట్లు అనేది. తర్వాత అవన్నీ ఏం లేవు, మేము ఒత్తి శ్రీగంధమే పెంచుకుంటాము అంటే ఈ సపోర్ట్ ట్రీ అనేది ఒకటి పెట్టుకొని దాని దగ్గర పెంచుకోవడం అనేది మంచిది. అది ఉంది అని అంటే శ్రీగంధం చెట్టు బాగా పెరుగుతుంది. తర్వాత వాటరింగ్ ఎలా ఇవ్వాలి అని అంటే నీళ్ళు ఎలా ఇవ్వాలి అంటే చెట్టు నాటిన తర్వాత, అంటే సపోర్ట్ చెట్టు ఏదైతే నేను చెప్పానో చీనీ, బత్తాయి అవి, లేదా వాళ్ళు నర్సరీ వాళ్ళు ఇచ్చిన చెట్టు, దాంతోపాటు నాటేసిన తర్వాత నీళ్లు పోయాలి. ఎవ్రీడే 1 నెల వరకు ప్రతిరోజు పోయాలి. ఇంకా మనకి డ్రిప్ ఉంటే డ్రిప్ పెట్టుకోవచ్చు. తర్వాత 3 రోజులకు ఒకసారి అట్లా కొన్ని రోజులు, రెండు నెలలు 3 నెలలు వచ్చేంత వరకు. తర్వాత 10 రోజులకు ఒకసారి 3 నెలల నుంచి 6 నెలల వరకు వాటర్ ఇవ్వాలి. ఇంకా తర్వాత మన ఆ నేల స్వభావాన్ని బట్టి అది ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తే చెట్టు వాడిపోకుండా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ఇచ్చుకోవచ్చు. న్యూ గ్రోత్ వచ్చిన తర్వాత దీనికి ఈ ప్రూనింగ్ ప్రాసెస్ అంటే పక్కన వచ్చే కొమ్మల్ని నరికేయాలి అనేది అంత ఇంపార్టెంట్ కాదు, అంత ముఖ్యమేం కాదు. ఎందుకనంటే ఈ శ్రీగంధము మనకి వుడ్డు రావడానికి మాత్రమే అది ఇంపార్టెంటు. చక్కదనము టీక్ లాగా చక్కగా ఉండాలి, లేదంటే ఇట్లా బ్రాంచెస్ ఉండకూడదు, సొట్ట ఉండకూడదు, కొమ్మలు వంగిపోయి ఉండకూడదు అనేది అయితే ఏం లేదు. శ్రీగంధానికి అలా పొడవుగా ఉండాలి, కొమ్మలు చక్కగా ఉండాలనేది లేదు. కాబట్టి
పక్కన వచ్చే కొమ్మల్ని కట్ చేయడం అనేది అంత ముఖ్యమేం కాదు, కావాలంటే కట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ చిన్న ప్లాంట్లకి నాటిన తర్వాత వుడ్డు అది స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెము పురుగులు బాగా వస్తాయి బెరడు తినడానికి. దాన్ని ఒకటి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసము మనము క్వినాల్ పాస్ను స్ప్రే చేయాలి. ఇంకా సపోర్టింగ్ అనేది మామూలుగా గాలికి వంగిపోకుండా చూసుకోవాలి. కొంచెం ఎన్పికే ఎరువు 3 months తర్వాత నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఉండే ఆ మిశ్రమాన్ని ఒక 50 grams ఒక్కో ప్లాంట్కి అలా ఇస్తే అవి బాగా పెరుగుతాయి. ఈ సపోర్ట్ ప్లాంట్ ఉంటుంది కదా లోపల, ఈ చీనీ బత్తాయి, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసేయకూడదు. ఎందుకంటే అది పోయిందంటే దీని గ్రోత్ తగ్గిపోతుంది. 30 సంవత్సరాలు లేదా 35 సంవత్సరాలు పడుతుందండి ఇది వుడ్ డెవలప్ అయ్యి మంచి స్మెల్ రావడానికి. దీనికంటూ పర్మిషన్స్ మామూలుగా అమ్ముకోవచ్చు. పర్మిషన్స్ తీసుకోవాలి అనేది అయితే ఏం లేదు. రైతులుగా మనం జస్ట్ ఇచ్చేసి కొనే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు అమ్మేస్తే, జనరల్గా ఈ సోప్ ఫ్యాక్టరీ వాళ్ళు, సెంట్ తయారు చేసేవాళ్ళు, వాళ్ళకి ఇన్ఫామ్ చేసినామంటే వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు. అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. అదండి. నెక్స్ట్ టీక్ వుడ్ ఏంటి అంటే ఈ మామూలు గుంతలు 1x1 గుంతలు తీసుకుంటాము. 1x1 అంటే ఒక అడుగు గుంతలు. ముందు మాదిరే 3 మీటర్లు లేదా 4 మీటర్లు వెడల్పు ఉంటుంది. జనరల్గా దీన్ని క్రాప్గా వేసుకోరు చాలామంది రైతులు, పొలం చుట్టూ వేసుకోవడానికే ఇష్టపడతారు. ఒకవేళ క్రాప్గా వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎవరికైతే మాకు ఆ పొలంలో నుంచి పెద్ద అవసరం లేదు, ఎప్పుడో మా పిల్లలకి లేదా మన వాళ్ళకి అన్న వాళ్ళు మాత్రం అట్లా వేసుకుంటారు బీడు పెట్టుకోకుండా. దీనికి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది హార్డ్ ట్రీ బాగా పెరుగుతుంది మనకి ఎక్కడైనా. ఇంకా ప్లాంటింగ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఈ రెడీ చేసుకున్న గుంతల్లో మనం మామూలుగా ఆ బ్యాగులు కవర్ తీసేసి ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఈ సైడ్ వస్తున్న బ్రాంచెస్ను కట్ చేసుకోవడం అనేది టీక్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సీడ్ నుంచి వచ్చిన ట్రీకి రూట్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అవేం దెబ్బతినవు. కొన్ని నర్సరీలు ఏం చేస్తాయంటే కొమ్మలు కట్ చేసి దానిలో నుంచి చిన్న మొక్కల్ని జనరేట్ చేస్తారు. సో అవి రూట్ సిస్టమ్ తక్కువ ఉంటుంది కానీ అవి త్వరగా పెరిగి బాగా వస్తాయి. కాబట్టి అవి నాటుకునే వాళ్ళకి కొంచెం కొన్ని రోజుల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రూట్ సిస్టమ్ డెవలప్ అయ్యేంత వరకు. తర్వాత వాటరింగ్, మొక్కలు నాటిన వెంటనే వాటరింగ్ ఇవ్వాలి, అంటే వాటర్ పోయాలి. ప్రతిరోజు ఒక వారం వరకు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి. 3 days once అనేది అంటే 3 రోజులకు ఒకసారి సెకండ్ మంత్ నుంచి అట్లా ఇస్తూ ఉంటే సరిపోతుంది. అట్లా తర్వాత 10 రోజులకు ఒకసారి 3 నెలల నుంచి 6 నెలల వరకు. ఇంకా తర్వాత పెద్ద ఇది కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే ఆ సైడ్కి వస్తున్న కొమ్మల్ని కట్ చేసుకొని చెట్టు చక్కగా పెరుగుతుందా లేదా అనేది ఒకటి చూసుకుంటే చాలు. ఈ సమ్మర్ వచ్చినప్పుడు నీళ్లు పోయాలి. అవసరం అనుకున్న వాళ్ళు ఫర్టిలైజర్స్ వేసుకోవచ్చు, లేదంటే దానికి అట్లే వదిలేసినా పర్లేదు. స్లోగా గ్రో అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు పడుతుంది. ఇంకా మనం ఎక్కువ రోజులు పెట్టుకుంటే ఆ వుడ్లో క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ సంవత్సరాలు ఉండే కొద్దీ ఎక్కువ క్వాలిటీ అవుతుంది. దానికి మన ఇష్టం అన్నమాట. 20 సంవత్సరాలు దాటిందంటే హార్డ్నెస్ వస్తుంది, చిన్న చిన్న ఈ ఇన్స్ట్రుమెంట్స్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అదే 30 సంవత్సరాలు ఆ పైన వస్తే ఈ డెకోరం షీట్లు దాంట్లోకి పనికి వస్తుంది కాబట్టి అప్పుడు కాస్ట్ వస్తుంది. అదండి ఈరోజు చెప్పదలుచుకున్నది ఈ 4 రకాల మొక్కల గురించి. థ్యాంక్ యూ.